పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ లోపల ఉన్న 9 ఉగ్రస్థావరాలను ప్రిసిషన్ గైడెడ్ మిసైళ్లను ఉపయోగించి ధ్వంసం చేసింది. ప్రతీకార చర్యగానో లేదా మరో ఏ కారణంగానో పాక్ ఆర్మీ మన జన స్థావరాలపై ఆర్మీ దాడి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ వారు నిర్ణయించుకున్న సమయానికన్నా ముందే మన సాయుధ బలగాలు బ్రహ్మోస్ మిసైళ్లను వాడివారు అనుకున్న సమయానికన్నా ముందే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. దీన్ని తిప్పికొట్టాలని పాక్ ప్రయత్నించిన ఆపరేషన్ సింధూర్ విధ్వంసాన్ని ఆపడం వారి వల్ల కాలేదు. ఆపరేషన్ సింధూర్లో మన డీజీఎంఓ వ్యూహాల ముందు పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యిందనే నిజాన్ని కూడా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం అంగీకరించి ధృవీకరించారు. ప్రస్తుతం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని రాఫెల్, ఎస్యు, మిగ్ ఫైటర్ జెట్లను కోల్పోయిందన్న విషయాలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్రం సూటిగా క్లారిటీ ఇవ్వకపోయినా భారతకు సంబంధించిన చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు ఎట్టకేలకు స్పందిస్తూ, అవును, పాక్తో జరిగిన యుద్ధంలో భారత్ ఫైటర్ జెట్స్ను కోల్పోయిన మాట నిజమే. యుద్ధ సమయాల్లో ఇలా జరగడం సహజం. మనం ఎన్ని సంఖ్యలో కోల్పోయాం అనేది ప్రశ్న కాదు. ఎందుకు కోల్పోయాం అనేది మాత్రమే సమీక్షించుకోవాలి. అయితే పాకిస్తాన్ చెప్పినట్లు 6 ఫైటర్ జెట్స్లను మనం కోల్పోయామన్న ప్రకటనలో వాస్తవం లేదు అని బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. కానీ ఏ కంపెనీ ఫైటర్ జెట్లు కోల్పోయామన్న విషయంపై నోరు విప్పలేదు. అలాగే ఆపరేషన్ సింధూర్ తరువాత డీజీఎంఓ ప్రెస్ మీట్లో ఎయిర్ మార్షల్ భారతి గారు ది హిందూ దినపత్రికకు సమాధానమిస్తూ ఇలా అన్నారు: మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాము. నష్టాలు కూడా పోరాటంలో ఒక భాగమే. మీరు మమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించాలనే మా లక్ష్యాన్ని మేము సాధించామా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా, అద్భుతమైనది మరియు ఫలితాలు మొత్తం ప్రపంచం చూసింది. ఇది ఈ వీడియోలో విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కండి, లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి.